హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు స్వీట్ పొటాటోతో డోనట్స్ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ఇంకెందుకు లేటు. స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను, శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్లో పెట్టుకొని విడిగా ఉడకపెడుతున్నానండి. కుక్కర్లో పెట్టేవాళ్ళు ఒక విజిల్ చాలు, అంతకన్నా ఎక్కువ వద్దు. మనకు మెత్తగా అవ్వద్దు స్వీట్ పొటాటో, జస్ట్ ఉడికితే చాలు. తర్వాత తొక్కు తీసేసి చక్కగా స్మాష్ చేసేసుకోండి, స్మాష్ ఉంటే, లేదా చేత్తో అయినా మెదిపేసేసుకొని పెట్టేసుకోండి. అలాగే దీంట్లోకి కార్న్ ఫ్లోర్ ఉంటే కార్న్ ఫ్లోరు, బియ్యపిండి ఉంటే బియ్యపిండి. మీకు ఇష్టం అండి, ఏదైనా బాగుంటుంది, ఏ ఫ్లోర్ అయినా పర్లేదు. వేసి చక్కగా చూడండి, ఉండలు లేకుండా ఉండాలి, మెత్తగా మెదిగిపోవాలన్నమాట. చేత్తో అయినా మెదిపేసేసుకోండి చల్లారిన తర్వాత. ఫస్ట్ పిండి వేసుకొని కలుపుకుంటూ, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ బట్టి మనం పిండి ఎలా ఉండాలంటే చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. లేదా మీకు గారెల పిండి ఎలా ఉంటుందో మనకు అలాగా, చపాతీ పిండి ఎలా ఉంటుందో అలాగనమాట. వాటిని చక్కగా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. కొంచెం వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం తగ్గించాను. ఒక్క 2 మంత్స్ అండి. 2 మంత్స్ తర్వాత మళ్ళీ అగైన్ మీకు ఫ్రీక్వెంట్గా ఎక్కువగా వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తాను. డిఫరెంట్ ప్లేసెస్ గురించి, అలాగే డిఫరెంట్ తెలియని, మనకు చాలా తెలియని విషయాలు కొన్ని సేకరిస్తున్నానండి. వాటి గురించి కూడా మీకు వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఇలాగ ఇక్కడ చూడండి, చక్కగా వచ్చేసేసి మనకి ఇలాగా కలిపేసేసుకుంటే ముద్ద వచ్చేసి రెడీ అయిపోతుంది కదా. దీంట్లోకి వచ్చేసేసి ఈ డోనట్స్ మనం మామూలుగా చాక్లెట్ డోనట్స్ బయట పిల్లలు తింటారు కదా ఇష్టంగా. మా రాజేష్ అడిగాడు, అమ్మ నాకు చాక్లెట్ డోనట్ కావాలి అని. చాక్లెట్ అయితే ప్రస్తుతానికి నేను చాక్లెట్ డోనట్ అయితే చేయలేను, మైదా కూడా మంచిది కాదు కదా, అందుకని చెప్పేసి స్వీట్ పొటాటోతో డోనట్స్ చేస్తున్నాను. దీంట్లో చాక్లెట్ బదులు ఒక సూప్ అనేది, సిరప్ అనేది రెడీ చేస్తున్నానండి. అది కూడా మీకు చూపించేస్తాను. ఈ లోపల ఏం చేస్తారు, ఇక్కడ పిండి రెడీ అయిపోయింది కదా. దీంట్లోకి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా, నేను ఎప్పుడు స్వీట్ పొటాటో యూజ్ చేసినా ఇది యూజ్ చేస్తానండి, ఎందుకంటే రాజేష్ చాలా ఇష్టంగా తింటాడు. దానికి ఏంటంటే ఇంకా బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. బ్రెడ్ను వచ్చేసి తీసేసుకొని చక్కగా, బ్రెడ్ బ్రౌన్ పీసెస్ ఉన్నాయి కదా, మిల్క్ బ్రెడ్ తీసుకోవద్దండి, నార్మల్ స్వీట్ బ్రెడ్ తీసుకోండి. తీసుకొని ఆ సైడ్స్ అన్నీ కూడా కట్ చేసేసేయండి, చక్కగా కట్ చేసేసేయాలి. కట్ చేసేసి ఈ బ్రెడ్ని మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టేసేస్తే కనుక మనకు బ్రెడ్ పీసెస్ పౌడర్ వచ్చేస్తుంది. ఇవి చాలా టేస్ట్ వస్తాయండి. చుట్టూ ఉండే బ్రౌన్ కనుక మిక్సీ వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది, అందుకని చుట్టూ ఉండే బ్రౌన్ని నేను స్కిప్ చేస్తాను. ఇలా ఉన్నాయి కదా, తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేద్దామండి. ఈ బ్రెడ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ స్వీట్ పొటాటో అనేది స్వీట్గా ఉంటాయి, దాంతోపాటు ఈ బ్రెడ్ యొక్క స్వీట్నెస్, అలాగే బ్రెడ్ యొక్క డిఫరెంట్ టేస్ట్ దానికి కలిసి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, చక్కగా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎప్పుడు స్వీట్ పొటాటో కట్లెట్స్ చేసినా, దాంతో స్వీట్ పొటాటో కుర్కురేస్ చేసినా, ఏం చేసినా కానీ బ్రెడ్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తానండి నేను. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు చూడండి, ఆ రౌండ్ బాల్స్ వేసుకొని, బాల్స్ని చిన్న బాల్స్. మీకు ఏంటంటే పెద్ద డోనట్స్ కూడా చేసుకోవచ్చు, షాప్లో చూపించినట్టుగా పెద్ద పెద్ద బాల్స్ తీసుకొని పెద్ద డోనట్స్ కూడా చేసుకోవచ్చు అండి. వాటిని ఏంటంటే మీడియం సైజు డోనట్స్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అలా బాల్లా చేసుకొని జస్ట్ ఆ బ్రెడ్ మిక్చర్ ఉంది కదా, బ్రెడ్ పౌడరు, దాంట్లో జస్ట్ అటు ఇటు రౌండ్ చేసేసి, ఇక్కడ చూడండి డోనట్స్కి హోల్స్ ఉంటాయి కదా, గారెలాగా చేత్తో అయినా చేయొచ్చు. బట్ నేను ఏంటంటే మనకు షేప్ సేమ్గా రావడం కోసం అని చెప్పేసి పెన్ ఆర్ పెన్సిల్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని అలాగా రౌండ్ మధ్యలో ఉన్న రౌండ్ ఉంది కదా, స్మాల్ రౌండ్, అది చేసుకోవచ్చు అండి. ఇలాగా పిండిని మొత్తం కూడా డోనట్స్ లాగా రెడీ చేసేసుకుందాము. మీకు ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఏంటది, ఇలాగా డిప్ చేసేసేసి బ్రెడ్ని మిక్చర్ని అటు ఇటు చేసుకోవచ్చు. లేదు అంటారా, డైరెక్ట్గా ఆ పిండిలోనే బ్రెడ్ కూడా కలిపేసేసుకొని చేసుకోవచ్చు. బట్ ఈ మెథడ్ చాలా బాగుంటుంది, మనకు బ్రెడ్ టేస్ట్ డిఫరెంట్గా తెలుస్తుంది. చాక్లెట్స్ బదులుగా ఏంటంటే ఇక్కడ బెల్లం సిరప్ అండి, అదే ఏంటంటే మన జాగరీ సిరప్, దాన్ని ఏమంటాం మనము, బెల్లం పాకం పడుతున్నాం అన్నాం కదా, ఆ పాకం రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, గిన్నె పెట్టేసి ఆయిల్ వేసాను. ఇక్కడ నేను పెద్ద బాండీ యూజ్ చేయలేదండి. నాకు అవైలబిలిటీని బట్టి చిన్న బాండీలోనే వేసేసేసి డోనట్స్ వేయించి, చూడండి ఇక్కడ చూడటానికి ఎలా ఉన్నాయి, గారెల్లానే ఉన్నాయి. అలా అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అదిగో రాధేష్ చూడండి. యాక్చువల్గా ఏంటంటే అవి డోనట్స్ లాగా చేసిన మనవి ఆ బెల్లం సిరప్లో వేసేసుకొని, ఆ సూప్లో ఆర్ బెల్లం పాకం అంటాం కదా, పాకంలో వేసేసుకొని డిప్ అయిన తర్వాత, పాకం పట్టిన తర్వాత ఫోర్క్తో ముంచుకొని తింటే
టేస్ట్ అసలు చెప్పక్కర్లేదండి. నాకు చాలా ఇష్టము. రాధేష్ ఎప్పటినుంచో అడుగుతున్నాడు చెయ్యమ్మా, చెయ్యమ్మా అని. అందుకని ఇవాళ చేయాల్సొచ్చింది, తప్పలేదు. వాడికి కూడా చాలా ఇష్టం అనమాట ఈ స్నాక్ ఐటెమ్ అనేది. వెరీ సూపర్ అంటున్నాడు చూడండి.